పెళ్ళైన 5వ సంవత్సరంలో జరిగిన అనుభవం. అప్పటికి జయ శృంగార విశ్వరూపం నాకంతా తెలిసింది. పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాను, ఆనందిస్తున్నాను కూడా. ఒకరోజు సుఖములో ఉండగా ఎల్లుండి సుమా పిన్ని, బాబాయ్, వరుణ్ వస్తున్నారు అన్నది నా చెవిలో. ఎన్నాళ్ళుంటారట అని అడిగాను. 1 వారం ఉంటారు. వరుణ్ పాస్పోర్ట్ కోసం వస్తున్నారు అన్నది. సెకండ్ బెడ్రూమ్ లో పిన్ని బాబాయ్ని పడుకోమను, వరుణ్ డ్రాయింగ్ రూమ్ సోఫాలో పడుకుంటాడు అన్నాను. సుమకి 38 సంవత్సరాలుంటాయి. ఆరోగ్యంగా, నిండుగా, హుషారుగా ఉంటుంది. జైకి బాగా క్లోజ్. ఆయన కొంచెం లావుగా, చిన్న బొజ్జతో ఉంటారు. 40 ఏళ్లుంటాయి. కొంచెం బట్టతల, హుషారుగా ఉంటాడు. వరుణ్కి 99 ఇయర్స్ ఉంటాయి. టిపికల్ టీనేజర్. 6 అడుగులుంటాడు. స్థిరముగా ఒక చోట కూర్చోడు. చంచలం. 2-3 సార్లు పెళ్లిళ్లలో కలిశాము. అంతే పరిచయం. 3వ రోజు వాళ్ళు ముగ్గురు సామానుతో దిగారు. గలగలా కబుర్లు చెబుతూ బాగా కలిసిపోయారు. వీకెండ్ కాబట్టి నేను ఇంట్లోనే ఉన్నాను. సుమ స్నానం చేసి నైటీలోకి మారిపోయింది. బాబాయ్ స్నానం చేసి లుంగీ బనియన్లోకి మారి డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నారు. వరుణ్ స్నానం చేసి టీషర్ట్, బెర్ముడాలోకి మారి నాన్న ప్రక్కనే కూర్చొని టీవీ చూస్తున్నాడు. జయ ఎప్పటిలానే నైటీలో ఉంది. నేను నా పైజమా షర్టులో ఉన్నాను. సుమా అందాలు నన్ను మెల్లిగా వేడెక్కిస్తున్నాయి. పెళ్ళయ్యాక ఒళ్ళు చేశావురా అన్నాడు బాబాయ్ జయతో. ఆయన జయ ఒళ్ళంతా చూపులతో తడవడం గమనించి ఇంకా వేడెక్కాను. జయ సిగ్గుపడింది అందముగా. అవును, జయ అక్క పెళ్లికి ముందు సన్నగా ఉండేది అన్నాడు వరుణ్. నేను బాబాయ్ వాళ్ళ ఇంట్లో నా 9th 10th క్లాసులు చదివాను అన్నది జయ నవ్వుతూ. అప్పుడు కాలేజ్ యూనిఫామ్ లో చక్కగా బొమ్మలా ఉండేది అన్నది సుమ. అప్పుడు వరుణ్ చంటి పిల్లాడు అన్నది జయ నవ్వుతూ. బాబాయ్ జయని కోరికతో చూడడం గమనించాను. నాకు మెల్లిగా ఒళ్ళు వేడెక్కుతోంది. వంటింట్లో జయని ఒంటరిగా ఉన్నప్పుడు మీ బాబాయ్ నీకు బాగా క్లోజా అని అడిగాను నడుం పట్టుకొని. జయ మాట్లాడలేదు. చెప్పు జయ, నిన్ను చాలా కోరికతో చూస్తున్నాడని అడిగాను అన్నాను మెడ వెనక ముద్దు పెట్టుకొని. మాట్లాడలేదు. పర్వాలేదు చెప్పు అన్నాను. ఒళ్ళో కూర్చోబెట్టుకుని పిన్నె చూడకుండా ఏదో చిలిపి పనులు చేసేవాడు అన్నది జయ సిగ్గుగా. నీకెలా అనిపించేది అన్నాను. జయ వేడెక్కుతోంది మెల్లగా. మొదట్లో అర్థమయ్యేది కాదు, భయమేసేది. తరువాత అలవాటయింది అన్నది సిగ్గుగా. రాతి పూర్తి వివరాలు చెప్పు, సమ్మగా ఎంజాయ్ చేసుకుందామన్నాను. సరే అని తల ఊపింది. ఆ రాత్రి నా ప్లాన్ ప్రకారం ఎవరి గదిలో వాళ్ళు పడుకున్నాం. జయ నా చెవిలో వివరాలు చెప్పి నన్ను రెచ్చగొట్టి ఒర్రోతలుగించి 2 సార్లు ఎంజాయ్ చేసింది సమ్మగా. అవకాశం ఉన్నప్పుడల్లా టచ్ చేసేవాడంట. బుగ్గల మీద, మెడ మీద ముద్దులు పెట్టుకునేవాడట. ఒళ్ళంతా 2 చేతులతో తడిమేవాడట. అప్పుడప్పుడు పెదాలపైన కూడా ముద్దులు పెట్టుకునేవాడట. ఇవన్నీ పిన్నికి తెలియకుండా చేసేవాడట. అప్పుడు అవన్నీ థ్రిల్లింగ్గా, సుఖంగా ఉండేవని జయ సిగ్గుగా ఒప్పుకొచ్చింది. నేను విపరీతమైన ఉద్రేకముతో పేటరేగిపోయాను. ఇద్దరం స్వర్గం చూశాము సమ్మగా. సుఖంతో సొమ్మసిల్లిపోయాను. జయ సునామీలో నేను కొట్టుకుపోయాను. ఎంతమంది మొగుళ్ళు నాలా ప్రతిసారి స్వర్గాన్ని చూస్తారు? సుఖముతో పారవస్యంలో నన్ను గెలగెలా కొట్టుకునేటట్లు నన్ను ఆనందపరుస్తుంది జయ. తెల్లవారుజామున నా పక్కలో నుంచి లేస్తున్న జయతో, నీకు ఇష్టమైతే ఆయనతో ప్రొసీడ్ అవ్వు, నాకేం అభ్యంతరం లేదు అన్నాను ముద్దు పెట్టుకొని. ఎలా వీలవుతుంది పిన్ని, పిన్నుందిగా అన్నది జయ నా చెవిలో. ఆవిడని కూడా ముగ్గులోకి లాగు అన్నాను. మరి వరుణ్ అన్నది మెల్లిగా. వాడికి రుచి చూపించు నీ అందాన్ని అన్నాను. నేను అన్నీ అరేంజ్ చేస్తాను అన్నాను. మాట్లాడలేదు. చెప్పు అన్నాను ముద్దు పెట్టుకొని. మీ ఇష్టం అన్నది 1 నిమిషం తరువాతి రోజు ఆదివారం. అందరం ఇంట్లోనే ఉన్నాం. ప్రొద్దుటే వంటింట్లో పిన్ని జయతో, ఆయన నీ మీద విపరీతమైన పిచ్చిలో ఉన్నారమ్మా. రాత్రంతా నీ పేరు తలుచుకుంటూ నా ఒళ్ళు హోనమైపోయింది అన్నదట. చిన్నప్పుడు మీ ఇంట్లో చదువుకునేటప్పుడు ముట్టుకునేవారు నన్ను అని చెప్పిందంట జయ సిగ్గుగా. అందుకే నీ మీద ఆయనకంత కసి. ఒకసారి ఏమైనా వీలవుతుందా అని అడిగేసిందట పిన్ని. మా వారు అంతా త్వరగా ఒప్పుకోరు. మీరేమన్నా ఆయన్ని కనికరిస్తే ఒప్పుకోవచ్చు. ప్రయత్నిస్తాను అన్నది జయ. నీ కోసం నన్ను మీ వారి దగ్గరికి పంపడానికి మా వారికి అభ్యంతరం ఉండదు. అంత కోరికతో ఉన్నారు నీ మీద అన్నది పిన్ని. జయ అందముగా, గర్వముగా నవ్విందట. ఈ రాత్రికి ఏదో విధంగా సెట్ చేయి. ఆయన కోరికని నేను తట్టుకోలేకపోతున్నాను అన్నది పిన్ని. మరి వరుణ్ అన్నది జయ. వాడు పడుకున్నాక మనము గదులు మారదాం అన్నది పిన్ని. మీ ఇష్టం అన్నది సిగ్గుగా. అరగంటలో ఈ వివరాలు నాకు బాబాయ్కి తెలిసిపోయాయి. ఇంట్లో వాతావరణం వేడెక్కిపోయింది నిశ్శబ్దంగా. వరుణ్ స్నానానికి బాత్రూంలోకి వెళ్ళినప్పుడు బాబాయ్ వంటింట్లోకి వెళ్ళడం చూశాను. అక్కడ జయ వంట చేస్తోంది నైటీలో. పిన్ని అప్పుడు నా పక్కనే కూర్చొని, చాలా థ్యాంక్స్ అండి, ఇంత త్వరగా ప్రాబ్లం సాల్వ్ అవుతుందనుకోలేదు అన్నది పిన్ని. మీరు ఈ వయసులో కూడా చాలా అందంగా ఉన్నారు అనేసాను ధైర్యంగా. జయ కంటే కాదులే, ఇలా అప్పుడప్పుడు వేరే వాళ్లతో ఎంజాయ్ చేయమంటావా అని అడిగింది దగ్గరకు జరిగి. ఇప్పటికీ 3 అయ్యారు అన్నాను ఆవిడ భుజము చుట్టూ నా చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంటూ. మా వారు కూడా ఈ విషయంలో చాలా లిబరల్ గా ఉంటారు.
వరుణ్ పుట్టినాక నాకు 10 మంది అయ్యారు. ఎక్కువగా ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ అన్నది నా చెవిలో. జయని మీ ఇంట్లో ఉన్నప్పుడే టచ్ చేసేవారంట అన్నాను. అవును, రాత్రి నాకు ఆయన చెప్పే వరకు తెలియదు. అసలు ఊహించలేదు నేను. అవును, రాత్రి నాకు ఆయన చెప్పే వరకు తెలియదు. అసలు ఊహించలేదు నేను. అప్పట్లో మీ ఆవిడ చాలా కసిగా ఉండేది యూనిఫామ్‌లో అన్నది. వరుణ్ బయటకొస్తాడేమో రాత్రికి చూద్దాంలే అన్నది పిన్ని దూరముగా జరిగి. నేను లేచి వంటింటి ప్రక్కనే నిలబడి లోపలకు చూశాను. బాబాయ్, జయ గాఢమైన కౌగిలిలో ఉన్నారు. జయ చేతులు ఆయన మెడ చుట్టూ అల్లుకొని ఉన్నాయి. నేను చిన్నగా దగ్గాను. వాళ్ళు విడిపోయారు సిగ్గుగా. వరుణ్ బయటకొస్తాడు అన్నాను మెల్లిగా. ఆయన జయాని ఇంకొకసారి ముద్దు పెట్టుకుని వదిలేశాడు. మధ్యాహ్నం భోజనాలు హుషారుగా మాటలతో జరిగిపోయాయి. ఒక 4 గంటలు పేక ఆట ఆడాం. అన్ని ఆటలు వరుణ్ గెలిచాడు. మేము నలుగురము కనుసైగలతో వేడెక్కిపోయి ఆట మీద శ్రద్ధ పెట్టలేకపోయాము. రాత్రికి దోశలు వేసింది జయ. చికెన్ కర్రీతో తృప్తిగా తిన్నారు అందరూ. వరుణ్ సోఫాలో బెడ్ సెట్ చేసుకున్నాడు. త్వరగా పడుకోరా, పొద్దుటే లేచి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి అన్నది పిన్ని వరుణ్తో. వరుణ్ పడుకునేసరికి 10 అయింది. 11ంటికి ఆడవాళ్ళిద్దరూ నిశ్శబ్దంగా గదులు మారారు. తెల్లవారుజామున 4ంటికి మళ్ళీ ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోవాలి అన్నది పిన్ని తలుపు లోపల బోల్ట్ వేస్తూ. వెనక నుంచి కౌగిలించుకున్నాను ప్రేమగా. మెల్లిగా నాకు ఎదురుగా తిరిగి నన్ను గట్టిగా కౌగిలించుకొని నన్ను ముద్దు పెట్టుకుంది. రూమ్లో బెడ్ లైట్ ఉంది. రోజు ఎంజాయ్ చేసుకుంటారా అని అడిగింది. మంచం మీద పడుకోబెట్టాను మెల్లిగా. వెళ్ళకిలా పడుకొని నన్ను అల్లుకుపోయింది. నా అనుభవంలో ఇంత చిన్నవాడితో ఎంజాయ్ చేయలేదెప్పుడు. బాగా ఎంజాయ్ చేయాలి మరి అన్నది. త్వరగా అలసిపోవద్దు, కబుర్లు చెబుతూ మెల్లిగా ఎంజాయ్ చేయి అన్నది. ముఖమంతా ముద్దులు పెట్టాను. రోజు ఎంజాయ్ చేసుకుంటారా అని అడిగాను పెదాల మీద ముద్దు పెట్టి. వారానికి 2 సార్లు అన్నది నా ముద్దుకి బదులిచ్చి. మరి మిగిలిన రోజులు అని అడిగాను. మాట్లాడలేదు. కళ్ళు మూసుకుంది సుఖముతో. చెప్పు సుమా అన్నాను చెంపల మీద ముద్దు పెట్టుకుని. ఆయన తమ్ముడు పక్క అపార్ట్మెంట్లో ఉంటాడు అన్నది కళ్ళు తెరవకుండా. బాగా ఎంజాయ్ చేస్తాడా అని అడిగాను. సమ్మగా ఎంజాయ్ చేస్తాడు అన్నది నా చెవిలో సిగ్గుగా. వదిన అంటాడా అని అడిగాను. అంటాడు అన్నది. వరుణ్కి తెలుసా అని అడిగాను. తెలుసు అన్నది మూలుగుతూ. మరి అని అడిగాను చెవిలో. అలవాటైందిగా, అర్థం చేసుకుంటాడు అన్నది నన్ను ముద్దు పెట్టుకుంటూ. ఏమీ అనడా అని అడిగాను. మరిది వెళ్ళిపోయినాక నన్ను ముట్టుకొనిస్తాను అన్నది సిగ్గుగా. నాకు విపరీతమైన కసి వచ్చింది. ఇద్దరికీ చాలా సుఖంగా ఉంది. అంటే అని అడిగాను. మాట్లాడలేదు. చెప్పు అన్నాను ప్రేమగా. టిఫిన్లు అన్నది. అంతేనా అని అడిగాను మెడ మీద ముద్దు పెట్టుకుని. నాకు ఉద్రేకం కట్టలు తెంచుకుంది. ఒక్కసారి జయ్యని వాడితో ఎంజాయ్ చేయమను ప్లీజ్ అన్నది నన్ను ముద్దు పెట్టుకుని. సరే అన్నాను నీరసముగా సుమ పైనుంచి దిగి పక్కనే పడుకుంటూ. స్వర్గ సుఖాన్ని అందించిన సుమని ముద్దు పెట్టుకున్నాను ప్రేమగా. సమ్మగా ఉంది, థ్యాంక్స్ అన్నది నిజాయితీగా. దగ్గరకు తీసుకుని ప్రేమగా కౌగిలించుకుని నీకే థ్యాంక్స్ చెప్పాలి అన్నాను ముద్దులు పెట్టుకుని. కౌగిలి విడకుండా సొమ్మసిల్లి పడుకున్నాం తృప్తిగా.